నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ఫలితాల వరకు సమయం వృధా చేయను. రాష్ట్రాభివృద్ధి లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. తాగునీటి సరఫరాపై సమీక్ష. రైల్ మార్గంలో అట్టహాసంగా రైల్వే వారోత్సవాలు. ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు అభినందనలు. జూన్ నాటికి ఎలక్ట్రిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్న డిఆర్ఎం భూమా. పోలవరం పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష. జూలై నాటికి నీటి విడుదలకు సిద్ధం చేయాలని ఆదేశం. తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టండి. వీడియో టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించిన కలెక్టర్ కోన శశిధర్. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వేసవి కాలంలో ఎక్కడా త్రాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వేసవికాలం నేపథ్యంలో త్రాగునీటి సరఫరాలో రాష్ట్రంలో 100% సంతృప్తికర స్థాయి కనిపించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ మేరకు వేసవి దృష్ట్యా రాష్ట్రంలో త్రాగునీటి సరఫరాపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి కాలంలో ఎక్కడా త్రాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్నికల ఫలితాల వరకు సమయం వృధా చేయనని, ప్రజా అవసరాలు, రాష్ట్రాభివృద్ధి తనకు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతిరోజు 15,000 ట్రిప్పుల చొప్పున 3,494 నివాస ప్రాంతాలకు త్రాగునీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు. అదేవిధంగా వైసీపీ వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పుడే గెలిచేస్తున్నాం, వచ్చేస్తున్నామని జగన్ పార్టీ నేతలు అనవసరంగా ఆయాసపడుతున్నారని ఎద్దేవా చేశారు. వారు ఎక్కడికి వచ్చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల విషయంలో జనం ఇప్పటికే తీర్పు ఇచ్చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనను కేంద్రం చేతిలో పెట్టాలని జగన్ ఆశపడుతున్నాడని ఆరోపించారు. పోలింగ్ అవగానే జగన్ హైదరాబాద్ వెళ్లిపోయాడని, తర్వాత విహారయాత్ర చేసుకుంటాడని తెలిపారు. ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరు పట్ల తన ఫిర్యాదుతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన ప్రకటించారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా తాగునీటి చెరువులన్నీ తక్షణమే నింపాలని ఆయన సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగునీటి కొరత రాకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు కలెక్టర్ కోన శశిధర్ బుధవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వేసవిలో గ్రామాలు, పట్టణాలలో ఎక్కడ తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సాగర్ కుడి కాలువకు 7 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన నీరు కేవలం తాగునీటి అవసరాలకేనని, ఎక్కడ తాగునీటికి వినియోగించకూడదని ఆయన పేర్కొన్నారు. 7 టీఎంసీల నీటితో చెరువులన్నీ నింపి మనుషులతో పాటు పశువులకు సైతం ఎక్కడ తాగునీటి కొరత రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని ఆయన సూచించారు. అదేవిధంగా వేసవి దాహార్తిని తీర్చేందుకు విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోన శశిధర్ చెప్పారు. వేసవిలో తాగునీటి కొరతని అధిగమించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ మీ మండలాల్లో ఎక్కడెక్కడ టైల్ అండ్ ట్యాంక్స్ ఎక్కడైతే 25% కంటే తక్కువ ఉన్నాయో ఒకసారి ట్యాంక్ నింపితే మనకి 3 నెలల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎప్పుడన్నా ట్యాంక్స్ నింపేటప్పుడు టైల్ అండ్ ట్యాంక్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఆ టైల్ అండ్ నింపిన తర్వాత అప్పర్ రీచెస్లో మీరు ట్యాంక్స్ నింపేలాగా కార్యాచరణ చేసుకోండి. ముఖ్యంగా డివిజనల్ ఆఫీసర్స్, ఇప్పుడు ఆర్డీఓస్ హ్యావ్ టు ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇయర్. వాళ్ళు ఆ లీడర్షిప్ ఇవ్వాలి. ఎక్కడెక్కడ అవసరమో పోలీస్తో మాట్లాడుకొని ప్లీజ్ సీ దట్ ది ప్యాట్రోలింగ్, జాయింట్ ప్యాట్రోలింగ్ టీమ్స్ కానివ్వండి, ఒకళ్ళు విలేజర్స్ అందరూ సహకరించి ఇప్పుడు ఒకటేనండి, నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఇస్తున్నాం. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ వారోత్సవాలు రైల్వే స్టేషన్ రైల్ మహల్లో అట్టహాసంగా జరిగాయి. ఈ ఏడాది ఉత్తమ విధులు నిర్వహించిన ఉద్యోగులు, అధికారులకు డిఆర్ఎం భూమా అవార్డులు ప్రదానం చేశారు. దేశంలోకెల్లా గుంటూరు రైల్వే డివిజన్ను టాప్ 10లో నిలిపిన ఘనత ఉద్యోగులందరిదేనని
డిఆర్ఎం భూమా అన్నారు. వివిధ విభాగాల ఉద్యోగుల టీం వర్క్ ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. జూన్ నాటికి డివిజన్ను ఎలక్ట్రిఫికేషన్ పూర్తయి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. గుంటూరు, నడికుడి రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. గుంటూరు, తెనాలి, పిడుగురాళ్ల, శావల్లిపురం లైన్లు కూడా జూన్ నాటికి పూర్తవుతాయన్నారు. ఇకపై గుంటూరు రైల్వే డివిజన్ను పెద్దదిగా పరిగణించాలని ఉద్యోగులను భూమా కోరారు. So it is the duty of every Guntur division employee to improve the division and take it to the next level. తర్వాత నల్లపాడు గుంటకల్లో ఇప్పుడు సాతులు తాడి సావల్లిపురం వరకు ఈ సంవత్సరం ఎండ్లో కంప్లీట్ చేయాలి. ఆ సైడ్లో కూడా దొనకొండ నుంచి కొంచెం 27 కిలోమీటర్స్ ఉంది. తర్వాత నల్లపాడు టు పగిడిపల్లి జూన్ దాకా అయిపోతుంది. And hopefully with all your support, మీరందరూ కలిసి చేస్తే గుంటూరు division by June will become a completely electrified division. శాసనసభ్యుల కోటా నుంచి ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మాజీ ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు, టీడీపీ నాయకుడు బీటీ నాయుడు, వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి బీఎస్సీ హాల్లో మండలి చైర్మన్ షరీఫ్ బుధవారం ప్రమాణం చేయించారు. ముందుగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా సంఘం తరఫున ఏపీఎన్జిఓ సంఘానికి, జేఏసీ నాయకులందరికీ కూడా నేను ప్రధానంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారికి, ఎందుకంటే ఆయన అంతకుముందు కూడా చాలాసార్లు నాతో అన్నాడు, అన్న మీలాంటి వాళ్ళు రావాలి అని చెప్పి, ఆర్గనైజేషన్లో మీరు చేసిన సేవలు పార్టీలో కూడా ఇవ్వాలని చెప్పి గతంలో చెప్పడం. సార్ నేను కూడా మా సంఘంతో మాట్లాడి మరి సంఘం పరంగా కూడా, ఎందుకంటే రాజకీయ పార్టీలోకి వెళ్ళేటప్పుడు మరి సంఘాల పరిస్థితి న్యూట్రల్గా ఉండాల్సిన పరిస్థితి నుంచి ఒక పార్టీని సపోర్ట్ చేయడం అనేది సంఘ నియమావళిలో కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి సంఘంలో కూడా అందరినీ అంగీకారంతోనే మరి ఈరోజు నేను ఎమ్మెల్సీగా నామినేషన్ వేయటం, మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాకు తెలిసి 1953-57 తర్వాత అప్పట్లో మా ఏపీఎన్జిఓ అధ్యక్షుడు ఆమరగంట శ్రీరాములు గారు రాజకీయాల్లో రావడం జరిగింది. తర్వాత చాలామంది ఎన్నికల్లోకి రావడం, ఓడిపోవడం తప్ప మరి మా సంఘం నుంచి నేను రెండో వ్యక్తిగా ఈ రోజున రాజకీయాల్లోకి అలాగే ఎమ్మెల్సీకి రావడం జరిగింది. ఈ శాసన మండలి సభ్యత్వం పదవి నేను ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ప్రభుత్వం 40 మందికి డీఎస్పీ ప్రమోషన్లు ఇస్తూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని వైసీపీ అధ్యక్షులు జగన్ ఆరోపించారని టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే ఆ 40 మంది ఏ సామాజిక వర్గానికి చెందినవారో అన్ని వివరాలతో సహా మీడియా ముందు పెట్టాలని సవాల్ విసిరారు. జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఎన్నికల ఫలితాలు చూసి తట్టుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని, ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిషోర్ జగన్ చేతిలో సీఎం అనే నేమ్ ప్లేట్ పెట్టి వెళ్లాడని విమర్శించారు. 11వ తేదీ సాయంత్రమే జగన్ తన ఓటమిని అంగీకరించారని పేర్కొన్నారు. కౌంటింగ్ వరకు క్యాడర్ని కాపాడుకునేందుకు జగన్ అనేక తంటాలు పడుతున్నారని ఉమా అన్నారు. స్పీకర్పై దాడి చేసింది కాక గవర్నర్కు అన్ని అబద్దాలే చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కాలు చించుకునే సంస్కృతి జగన్దేనని విమర్శించారు. చీఫ్ సెక్రటరీ, ఐపీఎస్ అధికారులని ఇష్టానుసారంగా మారిస్తే విశ్రాంత అధికారులు ఏమైపోయారని ప్రశ్నించారు. హైదరాబాద్ భూభాగంలో దొంగలు కలిసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని దుయ్యబట్టారు. ఓటు వేసిన మరుక్షణం పక్క రాష్ట్రానికి పారిపోయిన జగన్ తాము త్వరగా పోవాలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ఎక్కడికి వెళ్లేది లేదని, మళ్లీ పాలించేది తెలుగుదేశమేనని ధీమా వ్యక్తం చేశారు. చంచల్గూడ జైలుకా లేక చర్లపల్లి జైలుకా అనేది తేల్చుకోవాల్సింది జగనేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితిలో వైకాపా ఉందని జోస్యం చెప్పారు. లోటస్ పాండ్లో ఉండి కుట్రలో కుతంత్రాలకు పాల్పడుతూ ఓటేసిన మరుక్షణం లోటస్ పాండు పరిగెత్తాడంటే పక్క రాష్ట్ర భూభాగం మీద నీకెంత ప్రేమ మమకారం ఉందో అర్థమవుతా ఉంది. ఎన్నికల సమయంలో కూడా ఒకరోజు మాయమైపోయావు. అది విశాఖపట్నంలో తేలావా, లోటస్ పాండ్లో ఉన్నావా, మరి డబ్బులు పంపించే కార్యక్రమంలో ఉన్నావా, నువ్వే రాష్ట్ర చెప్పాలి. 40 మంది డిఎస్పీలకి ఒకే సామాజిక వర్గానికి కట్టపెట్టే ఉన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి నిన్నే అడుగుతున్నా, ఆ 40 మంది పేర్లు
ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మీడియా ముందు పెట్టు. ఎవరు ప్రమోషన్ ఇచ్చారు, ఎప్పుడు ప్రమోషన్ ఇచ్చారు, మొత్తం మీడియా ముందు పెట్టు. లేదు ఈ పత్రికల మీద, ఈ ఛానల్స్ మీద నీకు నమ్మకం లేదు, ఓకే, నీ అవినీతి పత్రికలో రాయి, పేర్లు రాయి, ప్రమోషను, డేటు, టైము అన్నీ చెప్పు. ఇంత బాధ్యతారాహిత్యంగా, ఇంత దుర్మార్గంగా బురజల్లుతూ బాధ్యతారాహిత్యంగా లోటస్ పాండ్లో చేరి గవర్నర్ కార్యాలయం ముందు, రాజ్భవన్ ముందు మాట్లాడే మాటలు ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా? పెదనందిపాడు వద్ద కారు అదుపు తప్పి సైడ్ కాలువలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుండి చీరాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న 4 ఊపిరి పీల్చుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై రాజధానిలో సమీక్ష సమావేశం నిన్న జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనులను జులై కల్లా పూర్తి చేసి నీరు అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే 70% పనులు పూర్తయినట్లు ఉదహరించారు. మొత్తం 72% కాంక్రీట్ నిర్మాణ పనులు, 89% త్రవ్వకం పనులు పూర్తయ్యాయన్నారు. పనులను వేగవంతం చేసి జులై ఆఖరికి పొలాలకు నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. సీఎం చంద్రబాబుతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు భేటీ అయ్యారు. పోలింగ్ రోజున ఇనిమెట్లలో తమపై జరిగిన దాడి ఘటన గురించి సీఎంకు ఆయన వివరించారు. కోడెల శివప్రసాద్పై పోలింగ్ రోజు జరిగిన దాడిని సీఎం ఖండించారు. దాడి చేసి దానిపై గవర్నర్కు ఫిర్యాదు చేయడం ఏంటని భేటీలో చర్చించారు. ఎన్నికల కమిషనర్లు, ఇతర అధికారులపై ప్రస్తుతం దేశంలో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా 1990 దశకంలో పనిచేసిన సిఈసి టిఎన్ శేషన్పై ప్రత్యేక కథనం. భారత మాజీ ప్రధాన ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్ పేరు వినని పెద్దవారుండరు. 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన శేషన్ 1955 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు. తమిళనాడుకు చెందిన ఈయన పూర్తి పేరు తిరునల్వేలి నారాయణ్ అయ్యర్ శేషన్. 1990వ దశకంలో ఈయన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీల గుండెల్లో నిద్రపోయారు. ఎన్నికల ప్రచారంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిన శేషన్ ప్రజల అభిమానాన్ని పొందుకున్నారు. రాత్రి వేళలో 8 గంటల తర్వాత మైకులు బంద్, గోడల మీద ఇష్టానుసారంగా అభ్యర్థుల పేర్లు రాయడం వంటి సంస్కరణలు శేషనే ప్రవేశపెట్టారు. మితిమీరిన ఖర్చును నిషేధించారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న అభ్యర్థులపై వేటు వేశారు. కేంద్ర ప్రభుత్వానికి శేషన్కు భారీ అగాధం ఏర్పడింది. దీంతో కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్లింది కూడా. సుప్రీంకోర్టు శేషన్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అభ్యర్థులు ఖర్చులను సమర్పించాలన్న నిబంధన పెట్టింది శేషనే. ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డును ప్రవేశపెట్టింది ఈయనే. కులం, మతం ప్రమేయం ఎన్నికల్లో తేరాదని ఆదేశాలిచ్చారు. ఈ సంస్కరణలన్నీ ఇప్పటికీ అమలవుతున్నాయి. శేషన్ ముద్ర భారత ఎన్నికల విభాగంపై చెరగని ముద్రే అని చెప్పవచ్చు. 1932 డిసెంబర్ 15న జన్మించిన శేషన్ చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో మరియు కేరళలోని బేసల్ ఇవాంజలికల్ మిషన్ హైస్కూల్, కేంబ్రిడ్జ్లోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. భారత ఎన్నికల రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే టిఎన్ శేషన్ను నేటి అధికారులు కూడా ఆదర్శంగా తీసుకుంటే ఎంత బాగుండు. అధికారం మాదేనంటూ జగన్, విజయసాయిరెడ్డి పగటకాలు కంటున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆంజనేయులు ఎద్దేవా చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 145 స్థానాలు ఖాయమని ఆంజనేయులు అన్నారు. చంద్రబాబు తిరిగి సీఎం కావటం తథ్యమన్నారు. గార్డెన్స్ జిల్లా టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వరరావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్, మిర్చాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, నగర టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితరులతో కలిసి విలేకరులతో ఆంజనేయులు మాట్లాడారు. రాష్ట్రంలో ఈవీఎంల మొరాయింపు, అలర్లకు జగన్, కేసీఆర్, మోడీ కుట్రే కారణమన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్ 50% లెక్కించి మాస్టర్ చెకప్ చేయాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు. పగటి కళ్ళ కనే వాళ్ళకి ఈ ఎన్నికలు ఒక గుణపాఠం కాబోతా ఉంది. ప్రజలు, ఓటర్లు ధర్మం పక్షం నిలబడ్డారు. ధర్మం గెలవాలని కోరుకున్నారు. ధర్మ పోరాటం గెలవాలని కోరుకున్నారు. చంద్రబాబు గారు మళ్ళీ సీఎం ఆయనే కావాలని ప్రజలు తీర్పిచ్చారు. రాత్రి 9ంటికి, 10ంటికి, 12ంటి దాకా కూడా క్యూలో ఉండి మహిళలతో సహా ఎంతో ఓర్పుగా, సహనంతో ఓటు వేసి చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చారంటే ఓటర్లకి, ప్రజలకి హ్యాట్సాప్ తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి, ఓటర్ మహాశయులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం.
వాళ్ళు చూపించినటువంటి సహనం. అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు దిగినా, రెచ్చగొట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంయమనం పాటించారు. చెరుకు రసం ఎప్పుడైనా ఎక్కడైనా లభిస్తుంది. ప్రధానంగా ఎండాకాలంలో చాలా మంది చిరు వ్యాపారులు దీన్ని విక్రయిస్తారు. ఎండలో బయట తిరిగేవారు ఎక్కువగా చెరుకు రసాన్ని తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ పై మక్కువ చూపడం వల్లనే తమకు ఆశించినంతగా వ్యాపారం కొనసాగడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు. చెరుకు రసం కేవలం దాహాన్ని తీర్చడమే కాక ఎన్నో పోషకాలను అది మనకు అందిస్తుంది. దీంతో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా కణాలు నాశనం కాకుండా చూస్తాయి. దీంతో పాటు రోగనిరోధక శక్తి వ్యవస్థను పటిష్టం చేస్తాయి. నోటి దుర్వాసన, దంతక్షయాన్ని తగ్గించే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ చెరుకు రసంలో ఉన్నాయి. అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్న చెరుకు రసాన్ని ప్రజలు, చిరు వ్యాపారులు ఆశించిన స్థాయిలో త్రాగడం లేదు. దీనివలన వ్యాపారం లాభసాటిగా లేదని వ్యాపారులు వాపోతున్నారు. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేందుకు అధికారులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎండలో వ్యాపారాలు ఏముంటలేదు, అది కాక మొత్తం ఒకసారి అయిపోయినాయి. ఎడన్నా పెట్టుకోవాలన్నా పర్మిషన్ ఇవ్వట్లేదు. చెరుకు రసాలకి 3వ సాట్ ఉండేలకు మాకు వ్యాపారాలకు ఇబ్బంది పడుతున్నామండి. 1000 రూపాయల మేళకి ఇది అయిపోతుంది. 1000 రూపాయలు కానీ ఎక్కువ అమ్మట్లేదు. ఖర్చు లేదు, మామూలు 1000 రూపాయలు ఖర్చు అయింది. చెరుకులని, ఐస్ అని, నిమ్మకాయలని వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకెళ్తారు. కొద్ది వ్యాపారాలే కొద్దిగా ఇబ్బందిగా ఉందన్నమాట. అన్నీ ఒకసారి అయ్యాలకి ఏం లేదు, మాకు ఫెసిలిటీస్ అనేవి కూడా ఏం లేవండి. ఏముందండి, వ్యాపారం చేయడం తప్ప మున్సిపాలిటీ వాళ్ళు తీయమంటే తీయాలా, లేకుంటే లేదు. వాళ్ళు పెట్టుకోమంటే పెట్టుకోవాలా. ఏముంది చేయడానికి? ఇక్కడ 4 రోజులు పెట్టామంటే 5వ రోజు మున్సిపాలిటీ వాళ్ళు తీయ అంటే తీసేయాలా. ఒక పర్మనెంట్ అనేది వ్యాపారం లేదు. మా నాన్నగారు వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నారు. పర్మనెంట్గా అనేది ఇంతవరకు లేదు. మాకు చేయడానికి ఏమీ లేదు. ఇది తప్ప వేరే వృత్తి చేయడానికి కూడా కుదరంది. ఇదే చేస్తున్నారు. ప్రయోజనం అయితే ఏమీ లేదు. ప్లేస్ ఇచ్చినా సరే ప్రయోజనం లేదు కదండి. జనాల రానికి వెళ్ళి ప్లేస్ ఇచ్చిన ప్రయోజనం ఏముంటుంది? జనాల రానికి వెళ్ళి పెట్టుకోండి అంటున్నారు. ఏమైనా ఉపయోగం ఉంటే అటు పెట్టుకున్నా సరే కరెంటు బిల్లు అవి పెట్టినందుకు మాకు దండకే తప్ప ప్రయోజనం ఏమి ఉండదు కదా. ఇక్కడ పెడితే మాకు 4 వస్తారు, తాగుతూ ఉంటారు, మాకు బేరం అయ్యిద్ది. ఎవరో రానికి వెళ్ళి పెట్టినా ప్రయోజనం ఏముండిద్ది? ఎండకి పొద్దున్నే తపన పుట్టి దారిలో వెళ్తూ చెరుకు రసం చూసి ఒక గ్లాస్ తాగితే చల్లగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక గ్లాస్ తాగి సేద చేద్దామని వచ్చాం. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది వేడి చేస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ చెరుకు రసం అనేది. ఇప్పుడు ఈ ఎండలకి బాగా పుచ్చకాయలు, చెరుకు రసం, మజ్జిగి తాగితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. నిరుడంతా వ్యాపారమే ఇప్పుడు లేదండి. ఎండలు జాస్తి అయినాయి, బయటికి రావటం లేదు జనాలు. అంతగా అనుకున్నంత వ్యాపారం లేదండి. ఎండలు జాస్తి ఉన్నాయి కానీ జనాలు బయటికి రావటం లేదు. జీవనం సాగటానికే కష్టం ఉంది. నగరంలో విజిలెన్స్ దాడులు జరిగాయి. నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారు అనే సమాచారంతో పట్నం బజార్లోని లక్ష్మీ గణేష్ జనరల్ స్టోర్ పై అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. ఈ దాడిలో సుమారు 52,639 రూపాయల విలువైన నిషేధిత సరుకును స్వాధీనం చేసుకున్నారు. యజమాని కోల వరప్రసాద్ పై కేసు నమోదు చేశారు. ఈ దాడులను విజిలెన్స్ మరియు ఆహార భద్రతా అధికారులు సంయుక్తంగా నిర్వహించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ ఎన్ శ్రీనివాసరావు ఈ దాడిలో పాల్గొన్నారు. అరండల్పేట జైన్ దేవాలయంలో భగవాన్ మహావీర్ జన్మదినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం నగరంలోని ప్రధాన వీధుల్లో భారీ ఊరేగింపు చేపట్టారు. జైన్ దేవాలయంలో భగవాన్ మహావీర్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. 24వ తీర్థంకర్ భగవాన్ మహావీర్ స్వామి వారిది జన్మ కళ్యాణకండి. అంటే పరమాత్మ మా దేవుడు పుట్టినరోజు అండి. ఇవాళ ప్రతి భారతదేశంలో మా షాపులన్నీ క్లోజ్గా ఉంటాయండి. ఈ ఒక్కరోజు మా షాపులు అన్నీ ఆపేసి ఇవాళ అన్నదానము ఇక్కడ 108 భగవాన్ మహావీర్ గ్రూప్ ద్వారా ఇక్కడ పేదోళ్ళు 80 మంది పిల్లలు ఉంటారండి. వాళ్ళు మాట్లాడలేరు, చెవిటి వాళ్ళకి ఏం చేయలేరు. అట్లాంటి వాళ్ళకి మేము ఇవాళ సాయం మా కర్తవ్యం ఏందో నెరవేరుస్తాం. వేసవి నేపథ్యంలో కృష్ణా నదితో పాటు పంట కాలువలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ప్రత్యేక కథనం. ఎండాకాలంలో కృష్ణానది కలతప్పింది. పులిచెంతల వంటి ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉండటం వల్ల ఈ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయన్నది నీటిపారుదల శాఖ అభిప్రాయంగా ఉంది. కొత్తగా ప్రకాశం బ్యారేజ్కు ఎగువన రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం ఉందన్న వాదన కూడా ఉంది.
ఇలాంటి రిజర్వాయర్స్ లేనందున వర్షాకాలంలో అమూల్యమైన కృష్ణా జలాలను వృధాగా సముద్రంలోకి వదిలివేయాల్సి వస్తోంది. ఇక రైతులకు ఉపయోగపడే వివిధ ఛానల్స్ కూడా వేసవి తీవ్రత వల్ల కలతప్పాయి. మళ్లీ జూన్లోనో జూలైలోనో నీటిని విడుదల చేస్తే మినహా ఈ కాల్వలు జీవం పుంజుకోవు. ఇప్పటికే పోలవరం నిర్మాణం ఆలస్యం కావడంతో ఆ ప్రభావం కూడా కొంతమేర పడుతోందని సమాచారం. అందుకే నదుల అనుసంధానం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి పాక్షికంగా విజయం సాధించింది. భవిష్యత్తులో ప్రతి నీటి బొట్టు అమూల్యంగా భావించే పరిస్థితులు రావాలని ఆకాంక్షిద్దాం. తమకు 150 సీట్లు వస్తాయంటూ మంత్రి పుల్లారావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి మహమ్మద్ జానీ అన్నారు. జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 50 లోపు సీట్లు వస్తే గొప్పన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 100కి పైగా సీట్లు వచ్చి జగన్ సీఎం కావడం తథ్యమని జానీ జోస్యం చెప్పారు. ఆయనగా మరింత బాగా 175 సీట్లు అయ్యా, 100 సీట్ పైగా కాంగ్రెస్ వైసీపీకి వస్తుంది. నేను చెప్తా, 41 సంవత్సరాలకు అవగాహన, ఆర్థికమైన అవగాహన. అర్బన్ ఎస్పీ విజయరావు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాత్రి వేళలో పోలీస్ గస్తీ, పెండింగ్ కేసులు, చోరీ కేసుల రికవరీపై దిశానిర్దేశనం చేశారు. పోలీసులు బాధ్యతతో గస్తీ నిర్వహించాలని, గతంలో నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన వారిపై నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల సమయం ముగిసినందున పెండింగ్ కేసులపై దృష్టి సారించాలన్నారు. మన పిల్లలను మన మున్సిపల్ స్కూళ్లలో చేరుద్దాం అని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కన్నబాబు పిలుపునిచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ స్కూళ్లలో గణనీయంగా అభివృద్ధి సాధించడం హర్షణీయమని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మున్సిపల్ స్కూల్స్ ని తీర్చిదిద్దుతున్నామని కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల ఫలితాల వరకు సమయం వృధా చేయను, రాష్ట్రాభివృద్ధి లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. తాగునీటి సరఫరాపై సమీక్ష. రైల్ మార్గంలో అట్టహాసంగా రైల్వే వారోత్సవాలు. ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు అభినందనలు. జూన్ నాటికి ఎలక్ట్రిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్న డిఆర్ఎం భూమా. పోలవరం పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష. జులై నాటికి నీటి విడుదలకు సిద్ధం చేయాలని ఆదేశం. తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టండి. వీడియో టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించిన కలెక్టర్ కోన శశిధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.